ప్రజలతో సంబంధం మరింత బలపడేలా చేసిన వారు నరసింహ అయ్యరే అనడం నిస్సందేహం. పూర్వపు రోజుల్లో నియమాల ప్రకారం లెజిస్లేటివ్ సభ్యులు డెమోక్రటిక్ కంట్రోల్స్ కు నివేదికలేవీ సమర్పించేవారు కాదు. కానీ నరసింహ అయ్యర్ కౌన్సిల్లో జరిగిన ప్రతి సెషన్ తర్వాత తన నియోజకవర్గంలోని వారికి కౌన్సిల్లో జరిగిన అన్ని అంశాలు, వాటిలో తన విధి నిర్వహణ గురించి వివరంగా చెప్పేవారు. ఇతరులు కూడా ఈ విధంగానే చేయడం ప్రారంభించారు. లెజిస్లేచర్ సెషన్స్ కు హాజరు కావడానికి ఆయన తరచూ మద్రాసు వెళుతూ ఉండేవారు. మద్రాసు ప్రజలలో కూడా ఆయన ఎంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అనేక సార్లు సమకాలీన సమస్యల గురించి ఉపన్యసించడానికి ఆయనను ఆహ్వానిస్తూ ఉండేవారు. ఆ సభలకు విశేషంగా ప్రజలు హాజరయ్యేవారు. తన భావాలు వివరంగా, స్పష్టంగా తెలియచెప్పడంలో ఆయన ప్రతిభ అందరినీ ఆకట్టుకునేది. ఇంగ్లీషు సాహిత్యంలోనూ, సంస్కృతంలోని అనేక ముఖ్య విషయాలను తన ప్రసంగాలలో గుప్పించేవారు. మనుష్యులు, వారి తత్వం గురించి నరసింహ అయ్యర్కు అసామాన్యమైన జ్ఞానం ఉండేది. మద్రాస్ యూనివర్సిటీలో రోమన్ చరిత్ర, గ్రీకు చరిత్రల పరీక్షా నిర్వాహకునిగా కూడా ఈయన పనిచేసేవారు. కేవలం జ్ఞానమే కాక మహాత్ముల లక్షణాలు కూడా ఈ వ్యక్తిలో వ్యక్తమవడం ఒక విశేషం. సంఘంలో పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయన కుటుంబం కూడా పెరిగి పెద్దదైంది. నరసింహ అయ్యర్ సీతాలక్ష్మిలకు 5 సంతానం కలిగారు. పెద్ద కుమారుడు వెంకట్రామన్, తర్వాత రాజ్యలక్ష్మి, శారదాంబళ్ అనే కుమార్తెలు, జయరామన్ అనే కుమారుడు, చివరిగా సావిత్రి అనే అమ్మాయి వారి సంతానం. 1916 నాటికి వెంకట్రామన్, రాజ్యలక్ష్మి, శారదాంబలకు వివాహమైపోయాయి. చిన్నవాళ్లైన జయరామన్, సావిత్రులు మాత్రమే తల్లిదండ్రులతో ఉండేవారు. సేలంలో తన వృత్తి, సామాజిక కార్యకలాపాలలో తలమునకలవుతున్నప్పటికీ నరసింహ అయ్యర్ ప్రతిరోజు త్రికాలములయందు సంధ్యావందనం ఆచరించేవారు. క్రమం తప్పకుండా తులసి పూజ, సహస్రనామ స్తోత్ర పఠనం, శుక్రవారములయందు గోపూజ చేస్తూనే ఉండేవారు. కాళహస్తి సమీపంలో నివసిస్తున్న సొరకాయ స్వామిని, శృంగేరి జగద్గురు శంకరాచార్యుల వారిని నియమంగా దర్శించి వస్తూ ఉండేవారు. తన ఇంటి సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో ప్రతి శనివారం సాయంత్రం భజన బృందాలను రప్పించి తాను రచించిన బృందావన కీర్తనలు కూడా ఆలపిస్తూ ఉండేవారు. 1915వ సంవత్సరం నాటికి ఆయన శక్తి సామర్థ్యాలు, పేరు ప్రఖ్యాతులు, సంపాదన అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాయి. సేలం సమీపంలోని శివస్వామిపురంలో పెద్ద భవంతి నిర్మించుకున్నారు. సేలంలో విద్యుత్ దీపాలు ఉన్న అతి కొద్ది నిర్మాణాలలో వీరి భవంతి ఒకటి. కారు, బంగ్లా, సేవకులు మొదలైన సౌకర్యాలతో నరసింహ అయ్యర్ మహారాజు వైభవంతో ఉండేవారు. అయితే అన్ని పరిస్థితుల్లోనూ ఆయన తన సేవ, త్యాగం వంటి గుణాలను ఆచరణలో పెడుతూనే ఉండేవారు. ఆయనకు రాజకీయాలు వృత్తి కాదు, లక్ష్యం కాదు. ఆయనతో పాటు పనిచేసిన ఇతరులంతా స్వతంత్ర భారతదేశానికి మంత్రులు, గవర్నర్లు, ప్రతినిధులు, చైర్మన్లు, కమిషనర్లుగా పనిచేసి ఎంతో లాభాలు ఆర్జించారు. 1915 నాటికి డాక్టర్ అనీ బిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులను స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరేపించారు. నరసింహ అయ్యర్ అనీ బిసెంట్ తో పాటు పర్యటించి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉపన్యాసాలిచ్చేవారు. అప్పటి తమిళనాడు కంటే మద్రాసు ప్రెసిడెన్సీ ఎంతో విస్తారమైనది. పేద ప్రజలతో సత్సంబంధాలకు నరసింహ అయ్యర్ దేశ నాయకులలో ఆద్యుడని చెప్పవచ్చు. ఆయన గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి వారిలో రాజకీయ చైతన్యం తెచ్చేవారు. తరువాతి కాలంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ సూత్రాన్నే అనుసరించి మొత్తం జాతిని చేరుకుంది. ఇది ఇలా ఉండగా అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది. భారత రాజ్యానికి ఈఎస్ మాంటేగ్ సెక్రటరీగా ఉండగా లార్డ్ చెమ్స్ఫోర్డ్ వైస్రాయ్గా ఉన్నారు. వీరిద్దరూ మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలను ప్రారంభించారు. అవి ఆ యుద్ధం తర్వాత అమలులోకి వచ్చాయి. 1917లో యుద్ధంలో చితికిపోయిన ఇంగ్లాండ్ ప్రజలు యుద్ధానికి ముగింపు పలికే ప్రభుత్వం కోసం ఎన్నికలు జరపాలని సన్నాహాలు చేస్తున్నారు. మన జాతీయ నాయకులు ఇంగ్లాండ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న లిబరల్స్
ఆ సమయంలో తమ పార్టీ ప్రణాళికగా భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం ఇచ్చేలా ప్రతిపాదన తేవాలని ఆశించారు. మన దేశ నాయకులలో బాగా మేధావులు, అనుభవజ్ఞులు తమ వాక్చాతుర్యంతో లిబరల్స్ ను ఒప్పించి మన ప్రతిపాదన అంగీకరింప చేయాలని తలచారు. ఈ ప్రణాళికను ఇంగ్లాండులో కొనసాగించడానికి 3 సభ్యులతో బృందం ఏర్పాటైంది. నరసింహ అయ్యర్, జార్జ్ జోసెఫ్, మంజేరి రామ అయ్యర్ దీనిలో సభ్యులుగా ఎన్నికయ్యారు. సూయజ్ కాలువ వద్ద వీరి ప్రయాణాన్ని పసిగట్టే అవకాశం ఉండడంతో వీరు కేప్ మార్గంలో నౌకాయానం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వీరి ఉద్యమ సామర్థ్యం, బ్రిటిష్ ప్రజలను ప్రభావితం చేయగల వారి మేధాశక్తి ముందుగానే తెలిసి ఉండడంతో జిబ్రాల్టర్ వద్ద వారిని అరెస్టు చేసి 15 రోజులు నిర్బంధం తర్వాత తిరిగి భారతదేశానికి పంపివేశారు. 1920లో నరసింహ అయ్యర్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు తిరిగి ఎన్నికయ్యారు. కానీ మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకార ఉద్యమానికి మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. ఇంతటి విస్తారమైన రాజకీయ కార్యకలాపాలతో పాటు నరసింహ అయ్యర్ సేలంలోని లక్ష్మీనారాయణ మందిరపు పునరుద్ధరణ పనులు, ఆ మందిరాన్ని పొడిగించే పనులు కూడా చురుకుగా పర్యవేక్షించేవారు. 1917లో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో సుమారు 40 లక్షల ప్రజలు చనిపోయారు. సేలంలో మొదట ఈ వ్యాధికి బలైన వ్యక్తి నరసింహ అయ్యర్ తల్లి. దీనితో తీవ్రంగా కృంగిపోయిన నరసింహ అయ్యర్కు కొద్ది నెలల కాలంలో మరొక విషాదం ఎదురైంది. 1918 ఆరంభంలోనే ఆయన తండ్రి వెంకటగిరి అయ్యర్ కలరా వ్యాధితో మరణించారు. ఈ పెను విషాదాలు నరసింహ అయ్యర్ను కలిచివేశాయి. తనను తాను రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తలమునకలయ్యేలా చేసుకుని ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేసేవారు. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కీ జై.